go on to the next verse, Matthew chapter 12 and verse 33. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. He's continuing to speak on the same subject, really. ఆయన అదే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. He says it's not just a question of slightly changing your words and your behavior. Just, okay, in future I won't do this particular thing. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదో మన వైఖరిని కొద్దిగా మార్చుకోవటమో లేకపోతే మన మాటలను కొద్దిగా మార్చుకోవటమో కాదు. లేదు ఇంకా ఈ పనిని నేను చేయను అని అనుకోవటం కాదు. That doesn't solve the problem. అది సమస్యకు పరిష్కారం కాదు. Because that is external refinement. ఎందుకంటే అది బాహ్య సంబంధంగా ఏదో కొద్దిగా మార్చుకోవటం. Management seminars conducted by companies for management executives teach people to refine their external behavior so that sales can improve and working together in a company can improve. చాలా కంపెనీలో మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్కి సెమినార్లు పెడుతూ ఉంటారు. బాహ్యంగా ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా సేల్స్ పెరగటానికి లేకపోతే కలిసి బాగా పనిచేయటానికి. They're all seeking their own gain and benefit and profit. వాళ్ళ సొంత లాభం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు, లాభాల కోసం చేస్తుంటారు. But here he says this is not going to solve the problem as far as Christianity is concerned. కానీ క్రైస్తవ్యానికి సంబంధించి ఆ విధంగా పనిచేయదు. You have to make the total tree good and then its fruit will be good, or make the tree bad and the fruit will be bad. చెట్టు మంచిదైతే ఫలాలు మంచిగా ఉంటాయి, చెట్టు చెడ్డదైతే ఫలాలు చెడ్డగా ఉంటాయి. The tree is known by its fruit. చెట్టు దాని పండు వలన తెలుస్తుంది. For example, if you have a tree in your garden ఉదాహరణకి మీ తోటలో చెట్టు ఉంది, that's producing, let's say, bad mangoes. అది చెడ్డ మామిడికాయలను ఫలిస్తూ ఉంది. As soon as it comes out, it's rotten. You can see that it's rotten. అది బయటకు వచ్చిన వెంటనే అది కుళ్ళిపోయినట్లు మీకు అర్థమవుతుంది. It's very, very bad. చాలా చెడ్డగా ఉంది అది. And you can do one thing. మీరు ఒక పని చేయొచ్చు ఇక్కడ. You can keep cutting off the fruit. మీరు ఆ ఫలాల్ని కట్ చేస్తూ ఉండొచ్చు. And go and buy some really good mangoes in the market. మార్కెట్లోకి వెళ్ళి మంచి మామిడికాయలు కొనుక్కొని and tie it up here and there in the branches of that tree and fool everybody who passes by your house. ఆ మామిడి పండ్లని చెట్టుకి కొమ్మకి అక్కడ మీరు వేలాడదీసి అటు వెళ్ళే వాళ్ళందరినీ మీరు మోసం చేయొచ్చు. That you got a fantastically rich mango tree. ఎంత మంచి మామిడి చెట్టు నువ్వు కలిగి ఉన్నావు అని అందరూ అనుకోవచ్చు. So much of fruit and such luscious fruit. ఎంత మంచి ఫలాలు ఉన్నాయి, ఎంత బాగా ఉన్న ఫలాలు ఉన్నాయి. But it's a deception. కానీ అది ఒక పెద్ద మోసం. The real tree is producing a lot of corrupt mangoes. కానీ నిజానికి ఆ చెట్టును చూసినట్లయితే అది ఎంతో కుళ్ళిపోయిన చెడిపోయిన ఫలాలను ఫలిస్తుంది. But you're not letting anybody see it because as soon as it comes up you cut it off. కానీ అది ఎవరు చూడకుండా నువ్వు అది వచ్చిన వెంటనే కట్ చేసేస్తున్నావు. You're buying some good mangoes from the market. మార్కెట్కి వెళ్ళి మంచి మామిడి పండ్లని కొని and tying it up here and there carefully in the branches and people thinking that's the fruit of the tree. కొమ్మలకు అక్కడక్కడ కట్టి వేలాడదీస్తున్నావు, చూసేవాళ్ళేమో అది నిజంగా ఆ చెట్టే ఫలిస్తుందని అనుకుంటున్నారు. This is a perfect picture of many Christians. అనేక మంది క్రైస్తవుల విషయంలో ఇది ఎంతో సరి అయిన సాదృశ్యం. They cover up all the wrong things that they do in secret, in darkness. వాళ్ళు రహస్యంలో చీకట్లు చేసే చెడ్డ పనులన్నిటినీ కూడా ఎంతో జాగ్రత్తగా కప్పివేసుకుంటూ ఉంటారు. And in their homes and many other places. ఇంట్లో అనేక చోట్ల. But they put on all this good fruit in the presence of others. కానీ వేరే వాళ్ళ ముందు మంచి ఫలాలు కట్టుకొని ఉంటారు. To fool passers-by, to fool others who know them that they're godly people. అటు వెళ్ళే వాళ్ళని లేకపోతే వాళ్ళకు తెలిసిన వాళ్ళని వీళ్ళెంతో దైవభక్తి కలిగిన వాళ్ళు అని మోసం చేస్తూ ఉంటారు. And Jesus says that's not the answer. యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే అది పరిష్కారం కాదు. You need to make the whole tree good. That's why John the Baptist said, చెట్టంతా మంచిగా నువ్వు చేయాలి. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పాడు, the axe is laid to the root of the tree. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. We can say that the old covenant, under the law, God gave Israel a pair of scissors. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి కత్తిరిచ్చాడు. To cut off bad fruit as soon as it came. ఒక చెడ్డ ఫలం వచ్చిన వెంటనే కత్తిరించడానికి. And so you found in Israel, you found hardly any murder and adultery and theft
etc. అందుకే ఇజ్రాయెల్లో మీరు చూసినట్లయితే వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, ఒక హత్య కానీ ఇలాంటివి ఎక్కువగా కనపడవు. Because the commandments were there. That was like fruit that cut off, that was like scissors that cut off the bad fruit immediately. ఎందుకంటే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలు కత్తెర లాంటివి. ఆ చెడ్డ ఫలం వచ్చిన వెంటనే కత్తిరిస్తూ ఉంటుంది. Whereas in the other nations around Israel, there was terrible sin. కానీ వేరే దేశాల్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎంతో భయంకరమైన పాపము జరుగుతుంది. But they had a pair of scissors. They were just as bad, but the pair of scissors immediately nipped everything so they didn't develop, so the nation had a good testimony. కానీ ఇశ్రాయేల్ వాళ్ళు ఒక కత్తెర కలిగి ఉన్నారు కాబట్టి, ఆ చెడ్డ ఫలం వచ్చిన వెంటనే వాళ్ళు కత్తిరిస్తూ ఉన్నారు కాబట్టి ఇతర దేశాల కంటే వాళ్ళు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. But it did not make the tree good. కానీ అది చెట్టుని మంచిగా మార్చలేదు. In the new covenant, God has taken away the pair of scissors. క్రొత్త నిబంధనలో అయితే దేవుడు ఆ కత్తెరను తీసివేసి Jesus came with an axe, యేసుక్రీస్తు ప్రభువారు గొడ్డలతో వచ్చారు. as you read in Matthew chapter 3, and laid it to the root of the tree to cut it from its root. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆ గొడ్డల్ని చెట్ల వేరు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వేరుని తీసివేసినట్లుగా. You know, once the bad tree is cut from the root, it can't produce any bad fruit. And Jesus has planted a good tree. ఒకసారి చెడ్డ చెట్టు వేరులతో సహా తీసివేసినట్లయితే అది చెడ్డ ఫలాన్ని ఫలించలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మంచి చెట్టును నాటారు. A tree that produces good fruit. Then you don't have to go to the market ఆ చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది. అప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. to buy good mangoes to fool people, because you're not interested in fooling people now. You're interested in having a really good tree. మార్కెట్కి వెళ్ళి మంచి ఫలాలని తీసుకొచ్చి మనుషుల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషుల్ని మోసం చేయాలని ఆశ కూడా నీకు లేదు. కానీ నువ్వు మంచి చెట్టుని కలిగి ఉండాలనే ఆశ నీకుంది. So that's the point here. Make the tree good, and then its fruit will be good. అదే ఇక్కడ మనం చూస్తున్నాము. చెట్టు మంచిదైతే ఫలము కూడా మంచిగానే ఉంటుంది. But if the tree is bad, you know, the fruit will be bad, and the tree is known by its fruit. చెట్టు చెడ్డదైతే ఫలం కూడా చెడ్డగా ఉంటుంది. ఒక చెట్టు దాని పండు వలన తెలియబడుతుంది. We cannot examine a person's inner life or his heart. God alone knows the heart. ఒక వ్యక్తి యొక్క అంతరంగ జీవితాన్ని మనం తెలుసుకోలేము. తన హృదయాన్ని మనం తెలుసుకోలేము. దేవునికి మాత్రమే తెలుస్తుంది. Man looks on the outward appearance, but God looks at the heart. మనుషుడు పైవేషాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు. We can't see. The heart means the roots of a tree. ఇక్కడ హృదయము అంటే ఒక చెట్టు యొక్క వేర్లు. We don't know anything about the roots of a tree. Whenever you see a tree, you don't see its roots. ఒక చెట్టుని మనం చూసినట్లయితే దాని వేర్లు మనం చూడలేము. But we look at the fruit. కానీ మనం ఫలాన్ని చూస్తాం. And by the fruit, you can gauge what the tree is like. ఆ ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఎలాంటిదో నీకు అర్థమవుతుంది. So in a sense, you don't have to look inside a person's heart. ఒక విధంగా చెప్పాలంటే ఒక మనుషుని యొక్క హృదయంలోనికి నువ్వు చూడాల్సిన అవసరం లేదు. The fruit that comes out of that tree is an indication. Jesus said, by their fruit, you shall know them. ఆ చెట్టు నుండి బయటకు వచ్చేదే మనకు ఒక గుర్తుగా ఉంటుంది. యేసు ప్రభువు ఏం చెప్పారంటే వారి ఫలం వలన మీరు వాళ్ళని తెలుసుకుంటారు. You shall know by its fruits. He warned us against false prophets in Matthew 7. వాళ్ళ ఫలముల వలన మీరు వాళ్ళని తెలుసుకుంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి ఆయన మనల్ని హెచ్చరించారు. By saying, look at the fruit in their life. వారి జీవితంలోని ఫలాన్ని చూడండి. So remember this, the main thing we should look for in one another is not gift. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరిలో ఒకరు మనం చూసేది ఏంటంటే తలాంతుల గురించి కాదు, but fruit. ఫలాన్ని. By fruit, we know whether a person is godly or not. ఫలాన్ని బట్టి మనము చెప్పవచ్చు ఒక వ్యక్తి దైవభక్తి కలిగి ఉన్నాడా లేదా.